ఇప్పుడు ఈ సాంగ్ అనేది చాలా ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో. మీరు గూడా చేసుకోండి. ఒకసారి వీడియో చూడండి. నేను గూడా ఆ సాంగ్ మీద చేయాలని చాలా రోజులైతే ఉన్నాను. కానీ కొంచెం టైం కుదరక చేయలేకపోయాను. ఒకసారి మీరు గూడా చూడండి. నచ్చితే మీరు గూడా ట్రై చేయండి. ఇక చూసారు గదా! చాలా బాగుంటది. అమేజింగ్ అయితే ఉంటది. కొంచెం ట్రెండింగ్‌లో ఉంది గాబట్టి మీరు గూడా జేసుకోండి. గర్ల్స్‌కైనా, బాయ్స్‌కైనా బాగా సెట్ అవుతది. మీరు గూడా జేసుకోండి. సింపుల్‌గా చెప్పేస్తాను 1 క్లిక్‌లో. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఆ స్కిప్ చేస్తే గనుక మీకు ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియదు. అండ్ అక్కడ మీకు ప్రాజెక్ట్ ఇన్‌పుట్ ప్యాకేజ్ అని ఒక ప్రాబ్లమ్ వస్తది. అది గూడా ఎలా జేసుకోవాలో గూడా మీకు చెప్తాను. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసి ఈ విధంగా అయితే ఉంటది. ప్రాజెక్ట్ లింక్ అనేది నేను ఎక్కడుందో మధ్యలో చెప్తాను. ఎక్కడ చెప్తానో తెలియదు. స్కిప్ చేయకుండా చూడండి. కాబట్టి ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో వచ్చేసి కెమెరా ఉంటది. కెమెరానైతే ఆన్ చేసుకోండి ఫస్ట్ అయితే. బాక్స్‌ని క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడ కొంచెం ఇలా ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని లిరిక్స్ ప్లస్ ఇక్కడ దిస్ సాంగ్ అలా స్టార్ట్ అవుతది. ఇక్కడ ఏం చేస్తారంటే ఒకవేళ మీకు ఇక్కడ మిస్సింగ్ ఫాంట్ రావచ్చు. నేను ఈ ఫాంట్ అనేది చాలా సార్లు ఇచ్చాను. మీ దగ్గర ఉండొచ్చు. ఒక న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఈ ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇస్తాను. అది కూడా ఎక్కడుందో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకవేళ ఇక్కడ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ ఈ విధంగా వస్తది. ఎగ్జాంపుల్‌గా చూపిస్తా మీకు. ఎలా అంటే ఒక్క నిమిషం. మీకు వెయిట్. ఇప్పుడు ఈ విధంగా మీకు మిస్సింగ్ ఫ్రాంట్ వచ్చిందే అనుకో. ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నా. ఈ విధంగా మీకు మిస్సింగ్ ఫ్రాంట్ వచ్చిందంటే ఇక్కడ ఏం చేస్తారంటే టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే పైన మీకు రోబోట్ కండిషనర్, రోబోట్ లేయర్, ఏదో వస్తది. దాన్ని క్లిక్ చేయండి పైన. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్స్ వస్తది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ ఉంటది. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫ్రాంట్స్ ఉంటది. మీరు ఇన్‌పుట్ చేసిన ఫ్రాంట్స్ అనేది ఇక్కడ ఉంటది మీకు. ఇక్కడ ఒకవేళ మీకు నచ్చకపోతే అంటే మీ దగ్గర ఉన్న ఫ్రాంట్ నచ్చకపోతే నేను ఇచ్చిన ఫ్రాంట్ డౌన్లోడ్ చేసుకోండి. లేదు నాది నచ్చకపోతే మీ దగ్గర ఉన్న ఫ్రాంట్ వేసుకోండి. మీ ఇష్టం. నా దగ్గర ఉన్న ఫ్రాంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే పైన మీకు 3 డాట్స్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కింద ఇన్‌పుట్ ఫాంట్స్ ఉంటుంటది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డ్రైవ్ ఓపెన్ అవుతది. మీ యొక్క డ్రైవ్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్‌లో ఉంటది. మీరు డౌన్లోడ్ ఆప్షన్‌లో ఉంటే మాక్సిమం డౌన్లోడ్ ఆప్షన్‌లో ఉంటది. డౌన్లోడ్ ఆప్షన్‌లో ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఇలా ఫ్రాంట్ ఉంటది. ఫ్రాంట్ మీద ఇలా ట్యాప్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు ఫ్రాంట్ మీద లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ మీకు సెలెక్ట్ ఆప్షన్ అనేది ఉంటది. ఇలా మీరు లాంగ్ ప్రెస్ చేయండి. ఫ్రాంట్ మీద అయితే ట్యాప్ అవుతుంది. ఫ్రాంట్ మీద ఇలా ట్యాప్ చేయగానే పైన మీకు ఇలా సెలెక్ట్ అని వస్తది. సెలెక్ట్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు ఎలైట్ మోషన్‌లో అయితే ఇన్‌పుట్ అయితే అయిపోద్ది. ఇన్‌పుట్ అయిపోయిన తర్వాత ఇలా మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా యాడ్ చేసుకోండి. ఒక్క నిమిషం. ఇక్కడ నుంచి మీరు ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న దాని తర్వాత ఇలాగైతే ఫ్రాంట్ అనేది యాడ్ అయిపోద్ది. దాని తర్వాత ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని లిరిక్స్ స్టార్ట్ అవుతది. ఇక్కడ 2 లిరిక్స్ ఇచ్చాను కాబట్టి 2 ఫ్రాంట్ ఇచ్చాను మీకు. ఆ 2 ఫ్రాంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కడ పెట్టాలో అక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ స్టార్టింగ్‌లో ఒకటి, ఇంకోటి స్టార్టింగ్‌లో. ఇలా మీరు 2 అయితే పెట్టుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా కొంచెం ముందుకు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని ఫోటోస్ అని స్టార్ట్ అవుతది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్‌లోకెళ్ళి స్టార్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతది. ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్‌గా ఏదో ఒక ఫోటో మీ ఫోటో మీరు ఏదైతే ఫోటో పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటో అనేది ఇక్కడ ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఫోటో రీప్లేస్ అయిపోతది. రీప్లేస్ అవ్వగానే మీరు ఇలా వదిలేయకండి. కొంచెం మీరు 2 ఫింగర్స్‌తో ఇలా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. కరెక్ట్‌గా సెట్ అయ్యేలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. అటు ఇటు అయినా కూడా కరెక్ట్‌గా ఉంటే ఏం పర్లేదు వదిలేసేయండి. ఇలా మీరు అటు ఇటు అయినా కూడా కొంచెం చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇలా కొంచెం ముందుకు స్క్రోల్ చేసి ఇక్కడ 4 ఫోటోస్ ఉంటది. ఇక్కడ ఇంకో 4 ఫోటోస్ ఉంటది. ఇంకా బ్యాక్ అయితే ఇంకో 5 ఫోటోస్ ఉంటది. 5 + 4 ఒక 9 ఫోటోస్ ఉంటాయి. ఇక్కడ మీకు వీడియో అనేది రెడీ అయితే అయిపోతది. దాని తర్వాత ఇక్కడ మీకు ప్రాజెక్ట్ లింక్ అనేది ఎక్కడుందంటే మొన్న డిస్క్రిప్షన్‌లో ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను అండ్ ఫ్రాంట్ లింక్ ఇచ్చాను. ఫ్రాంట్ అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రాంట్ అండ్ 2 ఫ్రాంట్స్ ఇచ్చాను కదా! ఆ 2 ఫ్రాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలైట్ మెషిన్‌లో ఇన్‌పుట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒకవేళ డౌన్లోడ్ చేయడం ఈజీ. ఏం కష్టం ఉండదు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఏ ప్రాసెస్‌తో చెప్పానో ఆ ప్రాసెస్‌లో మీరు ఫ్రాంట్ అనేది ఇన్‌పుట్ చేసుకోవాలి. ఇన్‌పుట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ లింక్ మీద ట్యాప్ చేయగానే మీకు ఇన్‌పుట్ ప్యాకేజ్ అనే ఒక ప్రాబ్లమ్ వస్తది. ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలనేది మన హైలైట్స్ వీడియోలో పెట్టాను. వీలుంటే ఆ వీడియో చూడండి హైలైట్స్ వీడియోలో. అక్కడ మన ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్ వీడియో అది. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది మా డిస్క్రిప్షన్‌లోనే ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళి అక్కడ మన హైలైట్స్ వీడియో చూడండి. అక్కడ మీకు ఈజీగా అర్థమవుతది. ఎలా ప్రాజెక్ట్ ఇన్‌పుట్ చేసుకోవాలి అనేది మీకు ఈజీ ప్రాసెస్‌లో చెప్పాను. వీలుంటే ఒక 1 ఆర్ 2 మినిట్స్ ఉంటది అంతే.
పెద్దదేమి ఉండదు, చూసుకోండి. దాని తర్వాత ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకున్న దాని తర్వాత పైన మీకు యారో మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ క్వాలిటీస్ ఉంటుంది. మీకు దగ్గర ఉన్న క్వాలిటీస్ బట్టి ఇక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. నచ్చితే లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.